రాజీనామాకు దానం వెనకడుగు భయపడుతున్నాడు. దానం నాగేందర్ రాజీనామా చేయడానికి భయపడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిచిండు. ఎందుకు గెలిచిండు? కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే గెలిచిరా? లేదు, ఆయన సెల్ఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆయన గత 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం కావచ్చు, నిత్యం ప్రజల్లో ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చినాయి కాబట్టి ఆయన గెలవడం జరిగింది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గనక రాజీనామా చేస్తే చాలా విపత్కరమైన పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకో నేను చెప్తా క్లియర్గా. ఇప్పుడు ఖైరతాబాద్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ రాజీనామా చేసిన అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందరే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, రెండోది కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇప్పుడు బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి ఆయన కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ట్రై చేస్తున్నారు. సో అదేవిధంగా ఇట్లా 2-3 వ్యక్తులు ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి నెగిటివిటీ ఉంది. ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఏం చేయాలి? దానం నాగేందర్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన 2 సంవత్సరాల కాలంలో పార్టీ మారి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంటుంది. సో సర్వేలలో కూడా అదే తేలిందట. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా తేలింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. కాబట్టి దానం నాగేందర్ రాజీనామా చేయడానికి వెనుకడుగు వేస్తున్నాడు. సో ఈ క్రమంలో చింతల రామచంద్రారెడ్డికి గతంలో 35,000 ఓటు బ్యాంక్ ఉన్నది. సో ఇప్పుడు బీజేపీకి ఇలాంటి ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు వదులుతుందా ఆ సీట్ని? వదలకుండా ఏం చేస్తుంది? ఇక్కడ గెలవడానికే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వదులుతుందా? శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళ కొడుకుని కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ సిట్టింగ్ గతంలో ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో ఆయన కూడా చాలా స్పష్టంగా పోటీ చేస్తున్నాడు. సో పోటీ చేస్తానని అంటున్నాడు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తుంది. సో ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుంది. 100% త్రిముఖ పోరు అనేది ఖైరతాబాద్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో పీజీఆర్ కూతురు విజయారెడ్డి, ఆమె పాత్ర ఏంది? ఆమె ఎటువైపు ఉంటుంది? ఆమె పోటీ చేస్తుందా, లేకపోతే ఇంకా మరి పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా ఏంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ అన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 100% ఖైరతాబాద్లో ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకే దానం నాగేందర్ మరి సుముఖంగా లేడు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంది? దానం నాగేందర్ పైన పాజిటివ్ ఉందంటే అది లేదు, కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉంటే అది లేదు. జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్ పనిచేసింది. సో అన్నీ కూడా బ్యాలెన్స్ అయింది కాబట్టి గెలవగలడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఉన్నది ప్రజల, ఇటు అభ్యర్థి పైన నెగిటివిటీ ఉంటుంది. సో ఇదంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి అంత ఈజీగా కేక్ వాక్ కాదు. ఖచ్చితంగా త్రిముఖ పోరు చాలా బలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు, అందులో భాగంగానే యూటర్న్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ నెల క్రితం ప్రకటన. తాజాగా బీఆర్ఎస్లో ఉన్నట్టు తిరకాసు. వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ కు వెళ్ళానని ఆ స్పీకర్ కు అఫిడవిట్ అంటూ చూసాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు జగ్గుతున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తున్నది. ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా లేరని, ఒకవేళ పోటీ చేసినా గెలుస్తారా లేదా అనేది చెప్పలేమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే స్పీకర్ కు ఇచ్చిన అఫిడవిట్లోనో తాను కాంగ్రెస్ కార్యక్రమాలకు వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్ళినట్టు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ విషయంలో విచారణ తర్వాత పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపై నమోదైనటువంటి అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. తాజాగా దానంకు స్పీకర్ నోటీస్ ఇవ్వడంతో నాగేందర్ స్పందిస్తూ తాను బీఆర్ఎస్లోనున్నాని కొత్త తిరకాసు పెట్టడంతో ఆసక్తికర చర్చ నెలకొన్నదంటూ చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు లేవు. కాంగ్రెస్కి అభ్యర్థికి లేవు అనుకూల పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి లేవు. సో ఖచ్చితంగా పోటీ చేస్తే 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. మరి బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా అనేది చెప్పలేము ఇప్పుడే. సో ఇది జరుగుతుంది కాబట్టి మొత్తానికైతే ఆయన జగ్గుతున్నట్టుగా కనబడతా ఉంది.